తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ గౌరవనీయులు కాచం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో తెలంగాణలో ఉద్యమంలో మేము సైతమని ముందు మేము వికలాంగులం కాదు ఉద్యమ వీరులం అని చెప్పి ముందుకొచ్చి తెలంగాణ ఉద్యమ సాధనలో సకలాంగుల కంటే అవయవ లోపాన్ని అధిగమించి సమాజంలో మేము భాగమే, పోరాటంలో ఎంత భాగమో ఫలితంలో అంతే భాగమేమని చెప్పి ఆనాడు అంత కీలక పాత్ర పోషించి ఉద్యమంలో రాణిస్తున్న సందర్భంలో ఒక పక్క అధికార పక్షం, మరో పక్క టీఆర్ఎస్తో పాటు తెలంగాణ జేఏసీ, అందులో విద్యార్థి సంఘాలు ఉన్నాయి, ఉద్యమ సంఘాలు ఉన్నాయి, కళాకారులు ఉన్నారు, కవులు ఉన్నారు. ఈ క్రమంలో ఏ రాజకీయ పార్టీ నాయకులు చేయలేని పని, ఏ ఉద్యమకారులు చేయలేని పని, ఇది గొప్ప కాదు నేను చెప్పేది, ప్రత్యక్షంగా అనుభవంతో చెప్తున్నాం. మీడియాకు దొరకకుండా జనరల్గా ఉద్యమాలు జరుగుతున్నాయి, మీడియా గౌపడే ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో ఒక పక్క మీడియా గౌపడితే పోలీసులకు గౌపడతామని మరో పక్క. అటువంటి సందర్భంలో పోలీసులకు గౌపడకూడదంటే మనం మీడియా గౌపడకూడదు. ఇంత చాకచక్యంతో ఎన్నో కీలక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన వికలాంగ ఉద్యమకారులు ఇక్కడ ఉన్నారు. ఇది తెలంగాణ ఉద్యమకారుల వర్గానికి మొత్తానికి గర్వకారణము. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే సకలాంగులు ఒక 10 మంది జమగూడాలంటే ఒక 10 నిమిషాల్లో అవుతారు. ఒక 100 మంది 1000 మంది జమగూడాలంటే ఒక గంటలో అవుతారు. కానీ వికలాంగులు ఒక 10 మంది జమ కావాలంటే ఒక పూట పడుతుంది. వాళ్ళకి 10 మంది సహకారం కావాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ 100కు పైగా వికలాంగులు ఇక్కడ జమగా ఏంటంటే నాటి కసి, నాటి ఉత్తేజం, నాటి పోరాట ఫలితంగా వచ్చిన తెలంగాణలో నేను అనుభవిస్తున్న నరకం, దీనికేంది భవిష్యత్తు కార్యాచరణ? తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు అట్ల నరకం అనుభవిస్తే వచ్చిన తర్వాత 2 ఏళ్ళు గడిచి 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ క్రమంలో ఇంత నరకం. ఒక్క విషయం గమనించాలి సోదరులారా, ఇక్కడ విద్యార్థి నాయకులు ఉన్నారు, యువజన నాయకులు ఉన్నారు, మహిళా నాయకులు ఉన్నారు, వివిధ సంఘాల నాయకులు ఉన్నారు, అధికార ప్రతిపక్ష చెందిన ప్రతి ఒక్కరు ఉన్నారు. కానీ ఒక్క మాట, ఏ స్వాతంత్ర ఉద్యమంలో అయితే మనం అన్నాడు ఉన్నామో నేడమో, అందుకే మనకు రాజ్యాంగంలో భాగస్వామ్యం లేమో, ఇప్పుడు నడుస్తున్న తెలంగాణలో మనం ముందుంటే భాగస్వామ్యంలో ముందుంటాం, పరిపాలనలో కూడా ముందుంటాం, నిర్ణయాల్లో ముందుంటామని అంటే 10 ఏళ్ళు వికలాంగుల కార్యక్రమాల్లో పాల్గొనని దుస్థితి నాటి ప్రభుత్వ పెద్దలు ఉంటే నేటి ప్రభుత్వ పెద్దలు వికలాంగుల కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితుల్లోనే లేరని చెప్పి నేను తెలియజెప్తా ఉన్నా. ఇది నిరసన గురించి కాదు, ఎట్టి పరిస్థితి గురించి కాదు. నవంబర్లో అధికారంలోకి వస్తే మేము డిసెంబర్ నుంచి పింఛన్లు ఇస్తామన్న ప్రభుత్వ పెద్దలు నాడు పిసిసి అధ్యక్షులు ప్రకటిస్తే, నేడు ముఖ్యమంత్రికి అధికారంలోకి వస్తే ఆ డిసెంబర్ 3 ఎలక్షన్ల ఫలితం వచ్చిన పెడతా ఆ కార్యక్రమాలే నిర్వహించలేదు. సరికదా, నిన్నగాక మొన్న స్థానిక సంస్థల ఎన్నికల పేరు మీద ఆ కార్యక్రమం కూడా నిర్వహించలేదు. ఎక్కడో సంబంధిత మంత్రి స్థానికంగా నిర్వహించిన కార్యక్రమాన్ని మేము రాష్ట్ర కార్యక్రమంగా చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఇది మన సమాజం అంతా గుర్తేరు కాదు. ఎక్కడికి ఎమ్మెల్యేలు ఎంపీలు పిహెచ్డీలు చేసి జుమాటా కొట్టాలనా? ఎక్కడ ఎమ్మెల్యే పిహెచ్డీలు చేసి రోడ్ల మీద తిరగాలనా? ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు సముచితం? ఇది తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంబంధంతో పాటు ప్రతి రాజకీయ పార్టీ ఆలోచన చేయాలి, ప్రతి ప్రజా సంఘం ఆలోచన చేయాలి. ఇలా ప్రజా సంఘాలు కూడా ఎలా తయారయ్యాయంటే వాటిని తెప్పుకోవడం కాదు, ఎవరి సమస్య వాళ్ళదే సామాజిక సమస్య, ఎవరి వర్గం వాళ్ళదే సామాజిక సమస్య. నిజానికి ప్రతి ప్రజా సంఘంలో వికలాంగుల భాగస్వామ్యం ఉంది, ప్రతి వర్గంలో భాగస్వామ్యం ఉంది, ప్రతి కులంలో ఉంది, ప్రతి మతంలో ఉంది, ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి ప్రాంతంలో ఉంది. ఇలా ఎస్సీల గురించి పోరాడేటోళ్ళ ఎస్సీలలో వికలాంగులు లేరా? బీసీల గురించి ప్రజా సంఘాలలో బీసీల వికలాంగులు లేరా? అదేవిధంగా మిగతా వర్గాల్లో పోరాటం చేసే ఆ వర్గాలలో వికలాంగులు లేరా? కానీ ఏ వర్గం కూడా కనీసం ఆ వర్గంలో వికలాంగుల గురించి ఉచ్చరించే పరిస్థితికి వస్తలేదు. ఎందుకు అంత ఆటనతనమా, అంత నిర్లక్ష్యమా, అంత వివక్షతనా, ఎంత దౌర్భాగ్యం! ఈనాడు కాచం సత్యనారాయణ గారు మొట్టమొదటిగా వికలాంగులను గుర్తించి వీరికి ప్రశంసా పత్రాలు అందజేయాలని
ఎంత సంతోషం, ఎంత ఉత్సాహంతో ఆయన కార్యక్రమం చేస్తున్నాడంటే అది మేము చేసినంత ఫీలింగ్ వచ్చేసింది మాకు. అందుకే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సరే మనం ముందు వరుసలో ఉండాలా. ఉద్యమకారుల సంక్షేమ సంఘానికి అండంగా ఉండడమే కాదు, దాని ద్వారా ఏ ఒక్క వికలాంగుడు కూడా ఫలితం అనుభవించలేదని మాట రాకూడదు, ఫలితాల్లో ఎన్నిక ఉండకూడదనే మాట రాకూడదు. దానికి కాజం సత్యనారాయణ నన్ను మొదలెడితే మొత్తం ఆ సంఘానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏ సందర్భంలోనైనా ఏ సమయంలోనైనా వికలాంగుల విషయానికి వస్తే మీరు ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన సంబంధాలు ఉన్నాయి. ఉద్యమంలో సింహాలయ పోరాడమే కాదు, ఏ తిండి లేకున్నా తిప్పలు లేకున్నా నాటి పరిస్థితుల్లో నీళ్లు తెచ్చుకోవాలంటే మీకు ఎవరైనా ఇచ్చినోడు ఉన్నాడు, మాకు ఎవరు ఇచ్చినోడు లేడు, పక్కన ఎవరు అడిగేటోడు కాదు. ఓ పక్క ఎండ, ఓ పక్క పోలీసు వాళ్ళు ఏమైనా మాట వెళ్తారు, వీడియోలు వచ్చినాయని అంటారు, ఏమైనా భయము. ఇన్ని రకాలుగా నరకం అనుభవించి ఉద్యమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి, రాత్రులు పగలు తేడా లేకుండా. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఇందులో పాల్గొన్న మన వికలాంగ సోదరులు కూడా చెప్తున్నారు, సోదరులారా, నాడు ప్రాంత సమస్య గురించి మనం అంతా అలుపెరగని పోరాటం చేసిన వాళ్ళం, అంత తెగించి పోరాటం చేసిన వాళ్ళం. మన జాతీయ విషయంలో మన హక్కులు సాధించుకోవడంలోనే, మన చట్టాలు అమలు చేయించుకోవడంలోనే మనం ఎందుకంటే అడిగాల. అందుకే పుట్టింది కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితిని. ఏదో ఉత్తగా ఇది ఒక సంఘం కాదు. ఏ మేనిఫెస్టోలో అయితే వికలాంగులకు 4,016 నుంచి 2,000 పెంచి 6,016 చేస్తున్నారు, ఏ మేనిఫెస్టోలో అయితే 2,016 నుంచి 2,000 పెంచి 4,016 చేస్తున్నారు, ఏ తీవ్ర వైకల్యానికి అయితే 15,016 పక్క రాష్ట్రం ఇస్తుందో, అదేవిధంగా ప్రతి ఒక్క వికలాంగుడు రోడ్డు మీద నిరుద్యోగం ఉండకూడదని మేనిఫెస్టోలో పెట్టారు. అదేవిధంగా అన్ని రకాల బస్సులు ఉచిత రవాణా కల్పిస్తామని అన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని అన్నారు. అందులో ఏ ఒక్క అంశం విస్మరించినా అది చాలా తీవ్ర మోసం కింద ఉంటుంది. ఏ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోలో ఆ ప్రకటించిన అధికార ప్రభుత్వమే దాన్ని విస్మరిస్తుందని చెప్పి ఏ మేనిఫెస్టోలో అయితే చైర్మన్ గా ఉన్నాడు శ్రీధర్ బాబు గారు, ఆ శ్రీధర్ బాబు గారికి చెప్పడం జరిగింది, మమ్మల్ని కలవలేని పరిస్థితిలో ఉన్నవాను నువ్వు మేనిఫెస్టోకి చైర్మన్ అయితే నేను మేనిఫెస్టో సాధన సమితికి చైర్మన్ అని చెప్పి నేను సభ్యుల ముందర 50 మంది ముందర చెప్పడం జరిగింది. ఇది ఏదో చిన్న మాట కాదు, ఇది ఆకలి వంట ఆవేశం వంట. మాకు ఉద్యోగాలు అవసరం లేదు, మాకు ఇంకేదో పదవులు అవసరం లేదు, కానీ మా జాతీయం అయిపోవాలా, మా సమాజం ఏమైపోవాలా, వారి వివాహాలు, వారి కుటుంబాలు, వారి పిల్లలు, ఇలా పిల్లలకు చదివించుకోలేని పరిస్థితి. మాకు రిజర్వేషన్లు కాదు, మా పిల్లలకు రిజర్వేషన్లు అని అడిగే పరిస్థితి ఎందుకు రాబడించింది. అలా మీరు అన్నింటిలో మాకు అవకాశాలు కల్పించినట్టయితే ఇలా మీతో సమానంగా మా పిల్లల్ని చదివించుకుంటాం, మీతో సమానంగా మా కుటుంబాన్ని పోషించుకుంటాం, మీతో సమానంగా మా వికలాంగ కార్యక్రమాలను నిర్వహించుకుంటాం, సమాజంలో సభ్యంగా సగౌరవంగా జీవించే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏ ఒంటరిగానో, ఏ అనావకనిగానో, ఏ అనాథగానో మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి సోదరి మండలారా, ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన కార్యక్రమము, ఇది ఒక 100 మందితో కూడిన సమూహం కాదు. ఇది సోదరులు చెప్పినట్టు రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో కూడా మన వికలాంగుల భాగస్వామ్యం ఉండే విధంగా ముందుకెళ్తానని ఆశిస్తున్నాను. ఇక్కడున్న అందరి నాయకులు, మన విహెచ్పీఎస్ నాయకులు రాంబాబు గారు కావచ్చు, సతీష్ గారు కావచ్చు, రాజ్యాధికారులు రామచంద్ర గారు కావచ్చు, విశ్వవిద్యాలయాల ఫోరం అధ్యక్షులు మన అశోక్ గారు కావచ్చు, అంజనేయులు గారు కావచ్చు, సమైక్య నుంచి మన ప్రాణ్ కావచ్చు, ఇతర పేరున రాజ్యలక్ష్మి గారు కావచ్చు, ధనమ్మ గారు కావచ్చు, మన మంగమ్మ గారు కావచ్చు, ఎవరి పేరు చెప్పలేదని కాదు, ప్రతి ఒక్కరికి, అందరికి మడిపిజల సంఘం నుంచి సైదు గారు కావచ్చు, ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏ ఒక్క సమయంలో కూడా ఉద్యమ కార్యాచరణలో ఎవరు పిలిపించినా, నాడు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఒక పిలుపు అందుకుంటే దాని ఒక కరపత్రం గురించి వెయిట్ చేసిన సందర్భం లేదు, ఓ పోస్టర్ గురించి వెయిట్ చేసిన సందర్భం లేదు, ఒక ఫోన్ వస్తుందని వెయిట్ చేసిన సందర్భం లేదు. ఎవరి కాళ్ళు ఉద్యమ కార్యాచరణ తీసుకున్న సందర్భం ఉంది. అందులో కీలకంగా అంతర్గతంగా ఎవరికి అవపడకుండా, ఏ టీవీలో రాకుండా, ఏ పేపర్లో రాకుండా కార్యాచరణకు తీసుకున్న వర్గం ఏదైనా ఉందంటే అది మొట్టమొదటి వికలాంగుల వర్గం అని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాజమానం చెప్తా ఉన్నా, అన్నా కోదండరామ్ సార్ గారు కూడా మీరు చేపట్టిన విషయం చెప్పడం జరిగింది, ఆయన కూడా సంతోషపడ్డాడు. అదేవిధంగా వికలాంగుల సమాజానికి తెలంగాణ జేఏసీ చైర్మన్ గారు కావచ్చు, ఈనాడున్న ఎమ్మెల్సీ గారు కావచ్చు, అన్ని విషయాలుగా చెప్పినాం. మాకు ఫలితం సాధించినా నువ్వే సాక్ష్యం, మా వాళ్ళు ఆగమైనా కూడా నువ్వే సాక్ష్యం అని చెప్పడం జరిగింది. అది కోపంతో, ఆవేశంతో కాదు, ఆలోచనతో చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఇప్పుడే వచ్చిన మన వేణుగౌడ్ వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో కీలక పాత్ర వహిస్తున్న రామచంద్ర ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ